కానీ గతంలో రాజకీయ నాయకులు గ్రామాల్లోనూ చిన్న చిన్న పదవుల నుంచి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయికి వచ్చేవాళ్ళు. ఇవాళ డైరెక్ట్ వ్యాపారవేత్తలు, బడా నాయకులు చలామణి అవ్వడానికి ఎంపీ, రాజ్యసభ కావచ్చు ఇట్లాంటి వాటి వచ్చి రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళతో ప్రజలతో సంబంధించి సత్సంబంధాలు తక్కువగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలా ఉదాహరణలు కూడా చూసాం. మీరేమంటారు? మీరు రాజకీయ జీవితంలో మీరు వచ్చినప్పుడు మీతో ప్రజలతో ఎట్లాంటి సంబంధాలు? అది మీరు అన్నట్టు కరెక్టే. డబ్బు విపరీతంగా సంపాదించేసి వచ్చేసి చేయటం అనేది అది మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. నాకేంటంటే నేను డబ్బులు రూపాయలు సంపాదించిన వర్కులు పెద్ద పెద్ద వర్కులు చేస్తున్నా, నాకు కనెక్షన్స్ ఊళ్ళో అందరితోనూ పాజిటివ్ కనెక్షన్స్ ఉన్నాయి. అందరు ఉదాహరణకి 90 విలేజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో నాకు రిలేషన్, నా ఫ్రెండ్స్, నాతో లబ్ధి పరోక్షంగా ప్రత్యక్షంగా లబ్ధి పొందిన ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలో నాకు ఆనందం కలుగుద్ది. సో మనకి రేపు ఈ రోజు నేను ఏదో సంపాదించిన రాజకీయంగా వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా వర్కులు చేస్తే వాళ్ళు పడే ఆనందం నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందని నేను భావిస్తున్నాను. యువతకు మీరు ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి? మెయిన్ ఒకటి, మనకి స్టెబిలిటీ గవర్నమెంట్ ఫ్యూచర్లో కూడా కావాలి. ప్రజల్ని చదువుకున్న వ్యక్తి, యువత చదువుకున్న వాళ్ళని అవేర్నెస్గా పరిచి వాళ్ళకి మంచి చెప్పాలి. ఏమని, మనకి మన స్టేటు రాబోయే రోజుల్లో ఎంతో కష్టపడాలి. పక్కా చెన్నైతో కానీ, బెంగళూరుతో కానీ, హైదరాబాద్తో కంపేర్ చేసుకుని ఎలా మనం ముందుకెళ్ళాలంటే మనకి ఇలాంటి కూటమి ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాలు అవసరం. మనం ఏదో మభ్యపెట్టి ఏదో చెప్పి వాటికి అట్రాక్ట్ అవ్వకూడదని యువతకి నేను కోరుకుంటున్నాను. అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, కామన్ మ్యాన్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలని మనం సపోర్ట్గా ఉండాలి. ప్రతి వ్యక్తికి చెప్పాలి, అది బాధ్యత. ఎందుకంటే రేపు ఈ మనకి ఎంతో ఉన్నతమైన ప్లాట్ఫారం చేస్తున్నారు మన సీఎం గారు, నిద్ర లేకుండా అంత ఏజ్లో కూడా అంత ప్లాట్ఫారం చేసి మన ఇండియాలోనే మన స్టేట్ ఒక నెంబర్ 1 స్టేట్గా తీసుకెళ్తున్న కృషి చేస్తున్న మన సీఎం గారికి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మన యువత అందరినీ ఎడ్యుకేట్ చేసి ఆయనకి బ్యాక్ హ్యాండ్గా ఉండి నిలబడి ఒక మంచి సపోర్ట్గా అందరు ప్రతి విలేజ్లోనూ చదువుకున్న వాళ్ళు నైట్ కూర్చోబెట్టి ఇలా చేస్తున్నట్టు చెప్పి 15 సంవత్సరాలు కనుక ఉంటే రాబోయే తరం మన పిల్లలకి అమరావతి ఒక ఇండియాలో ది బెస్ట్ క్యాపిటల్గా అవుద్దనేది